జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తొలిసారి మౌనం వీడారు. ఈ మేరకు ఆమె ఒక బహిరంగ అడ్వకేట్ నోటరీని విడుదల చేస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. 2009లో వైఎస్ఆర్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులేనని, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఆస్తుల పంపకం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె ఈ ప్రకటన ద్వారా కోరారు. తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక ఆదేశం ప్రకారం కుటుంబ ఆస్తులన్నీ ఆయన 4 మనవలకు సమానంగా పంచాలని విజయమ్మ వెల్లడించారు. ఈ విషయం తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారందరికీ తెలిసిన సత్యమని ఆమె గుర్తు చేశారు. ఎంఓయూ ప్రకారం షర్మిలకు కేటాయించిన ఆస్తులన్నీ న్యాయబద్ధంగా ఆమెకు దక్కాల్సినవేనని, నిజానికి షర్మిలకు రావాల్సిన వాటా కంటే జగన్ తక్కువే రాశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్స్తో పాటు యలహంక భూమి కూడా షర్మిలకే చెందుతుందని, జగన్ ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న నగదు కేవలం వ్యాపారాల ద్వారా వచ్చిన డివిడెంట్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు. నిజమేంటో దేవుడికి, నా కొడుక్కి తెలుసు అని పేర్కొంటూ రాజకీయాల కోసం కుటుంబ విషయాలను వాడుకోవద్దని, ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని తన చెల్లెలికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్టు ఆమె తన ప్రకటనలో ముగించారు.